హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఊరు వీరమ్మతల్లి తిరునాళ్ళకి స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ డే అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తారు. దానికోసం పల్లకిని ఈ విధంగా రెడీ చేస్తున్నారు. అండ్ ఆ ఊరేగించేటప్పుడు ఎదురుగండ దీపాలు ఇస్తారనమాట. ఆ దీపాలను ఇలా రెడీ చేసుకుంటారు. మా ఊరు వాళ్ళు మాత్రమే కాదు, మా ఊరు చుట్టుపక్కల వాళ్ళు కూడా పొద్దున్నుంచి ఉపవాసం ఉండి అమ్మవారు బయలుదేరే సమయానికి ఈ విధంగా దీపాలను అలంకరించుకొని ఎదురుగండం చూపించడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మవారు బయలుదేరే సమయానికి ఇలా దీపాలు పట్టుకొని అందరూ రోడ్ల మీదకి ఇలా వచ్చేస్తారు. నేను మా అమ్మ కూడా రెడీ అయ్యి దీపాన్ని రెడీ చేసుకొని రోడ్డు మీదకి వచ్చాము. వీడియో రందే కానీ ఆ దీపం సరిగ్గా పట్టుకోవట్లేదు, చేసేది ఏం లేదు. అమ్మవారు ఇలా స్టార్ట్ అవ్వగానే అలా టపాసులతో ఊరు మొత్తం హోరెత్తిచ్చేస్తారు. అండ్ డీజే మ్యూజిక్ కూడా తాత్తరిల్లిపోద్ది అంతే. ఈరోజు అమ్మవారికి ఎదురుగండ దీపం చూపించే వాళ్ళు ఉంటారు అండ్ తిరుగుడు గంట దీపం చూపించే వాళ్ళు ఉంటారు. ఈ తిరుగుడు గంట దీపం వాళ్ళు ఈరోజు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే అమ్మవారికి టెంపుల్లోకి వెళ్తారు. అమ్మవారు అలా టెంపుల్లోకి వెళ్ళే వరకు ఇలా తిరుగుతూనే ఉంటారు. కొంతమంది అమ్మవారితో పాటు అలా తిరుగుతూ ఉంటారు. ఇంకొంతమంది ఓపిక లేక ఎక్కడ పడితే అక్కడ షాప్స్ దగ్గర అండ్ డివైడర్ దగ్గర కూర్చుని పోతారు. ఇలా దీపం చూపించడానికి వచ్చిన వాళ్ళు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటారు కదా, వాళ్ళ కోసం చాలా చోట్ల అల్పాహార పంపిణీ చేస్తుంటారు. లైక్ నేను మా అమ్మ కూడా ఇలా జనాలు చూస్తూ కొంచెం సేపు అలా నైట్ మొత్తం తిరుగుతాం. ప్రసాదం దొరికితే తీసుకొని మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం. ఫైనల్లీ మాకు టిఫిన్ దొరికింది. ఇక మమ్మీ చూడు, ఆ పళ్ళు ఎందుకు చూపిస్తావు, నోరు మూసుకోవచ్చు కదా. పోలీస్ స్టేషన్ని కూడా నీట్గా లైట్స్ పెట్టి రెడీ చేశారు, ఎందుకంటే అమ్మవారు పోలీస్ స్టేషన్కి కూడా వస్తుంది. ఇలా ఎదురుగండ దీపం చూపించిన వాళ్ళు ఎదురు చూపించేసి దీపం ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ 10 అలా అవుతుంది అమ్మవారు మా వీధిలోకి రావడానికి. మా వీధిలో వాళ్ళంతా ముగ్గులు వేసుకొని రెడీ అవుతున్నారు అండ్ మా అమ్మ కూడా ముగ్గు వేస్తుంది. మామూలు పసుపు కుంకుమ వేయచ్చు కదా. మరెందుకు ఓకే కంగారు ఏం పాటలు. గబగబా వెయ్యి పట్టింది. కుంకుమ కూడా అత్త పెట్టుకు. నాకు తెలియదు.
పసుపు నీళ్ళు వేస్తారు కానీ కొబ్బరి నీళ్ళు వేయరమ్మ అని. మా చుట్టుపక్కల ఉన్న ఆంటీలు కూడా వాళ్ళ బిందులు ప్లేట్లు రెడీ చేసుకొని వెయిట్ చేస్తున్నారు అమ్మవారి రాక కోసం. హారకాలు ఇచ్చేస్తే నీళ్ళు పోస్తాను, కొబ్బరికాయలు అల్లే కొట్టేస్తాను కదా. కొబ్బరికాయలు కొడతారులే. ఏదైనా ఒక కొబ్బరికాయ కొడతాను, బ్రో నేను ఒక కొబ్బరికాయ కొడతాను. కొట్టేయాలి ఎలా ఉందో. పూలన్నీ నల్లగా అయిపోయాయి. అయ్యో పాప అలా అంటే సాయంత్రం నేను మా అమ్మ ఉయ్యాల స్తంభం దగ్గరికి స్టార్ట్ అయ్యాం. ఇంకా పాపం జనాలు దీపాలు పట్టుకుని అలా తిరుగుతూనే ఉన్నారు. అమ్మవారిని ఊరు మొత్తం ఊరేగించాక ఇక్కడ ఉయ్యాల స్తంభం దగ్గర ఉయ్యాలు ఊగిన తర్వాతే టెంపుల్లోకి వెళ్తారు.
సో ఇంకా దీపాలు పట్టుకుని తిరిగే వాళ్ళంతా ఉయ్యాల స్తంభం దగ్గరికి వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. అది చూడడానికి నేను మా అమ్మ కూడా వెళ్ళాం. చుట్టూ ఉన్న బిల్డింగ్స్ పైకి కూడా ఎక్కేశారు చూడడానికి. ఉయ్యాల దగ్గరికి వెళ్ళాం చూడడానికి. ఇదే అన్నమాట ఆ ఉయ్యాల. ఇక్కడే ఊగి అమ్మవారు టెంపుల్లోకి వెళ్తారు. ఉయ్యాల స్తంభం దగ్గర ఖాళీ లేకుండా ఉన్నారు జనాలు. అండ్ అమ్మవారు రావడానికి కూడా టైం పట్టేలా ఉంది అని మేము అలా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. అప్పుడే తిరునాళ్ళు స్టార్ట్ అయిపోయినట్టుంది. షాప్స్ అన్నీ పెట్టేసి సర్దుకుంటున్నారు. ఇదేదో బాల్స్ గేమ్ షాప్ పెట్టారు, చైంట్ వీల్ పెట్టారు, అండ్ బ్రేక్ డ్యాన్స్, కొలంబస్ కూడా పెట్టారు. టెంపుల్ దగ్గర ఫుల్ లైట్స్తో ఫుల్గా డెకరేషన్ చేశారు. అదిరిపోయింది అసలు. మా అమ్మ కూడా ఫోటోలు వీడియోలు తీసుకుంటుంది. నెక్స్ట్ గుడి చుట్టూ అలా రౌండ్ వేసాయి. టెంపుల్లోకి వెళ్ళాము ఒకసారి. ఇది గుడి లోపల. ఇంకా అమ్మవారు టెంపుల్లోకి రాలేదు. జస్ట్ ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టారంతే. గుడి బయటకు రాగానే ఇక్కడ పులిహోరం ప్రసాదంగా పెడుతున్నారు. ప్రసాదం ఎందుకు మిస్ అవుతాను, నేను కూడా వెళ్ళి ఒక బౌల్ తెచ్చుకున్నాను ప్రసాదం. తీసుకో, ఇదిగో మాకు కూడా ప్రసాదం దొరికింది. తర్వాత అమ్మవారు మా ఊరు శివాలయం దగ్గర ఉన్నారంటే ఇక్కడ శివాలయం దగ్గర చూడడానికి వచ్చాము.
ఇక్కడ కూడా జనాలు ఖాళీ లేకుండా ఉన్నారు. మొత్తం బయటకు వచ్చేసరికి ప్రాణం మీదకి వచ్చింది. మమ్మీకి నాకు బయటకు వచ్చేసరికి ప్రాణం మీదకి వచ్చింది. అదే కదా. తిరునాళ్ళు స్టార్ట్ అయిన ఒక 10 డేస్కి సిడిబండి మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ సిడిబండిని తయారు చేస్తున్నారు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సిడిబండి రోజున అందరూ వచ్చి దీపారాధన చేసి బిందులతో నీళ్లు పోసి బండిని ఫిక్స్ చేస్తారు. అలా బండిని ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఊరు మొత్తం తిప్పి మళ్ళీ టెంపుల్ దగ్గర పెడతారు. ఇది సిడిబండి రోజు. అందరూ వచ్చి దీపారాధన చేసుకొని అందరూ మొక్కుకుంటున్నారు అమ్మవారికి అండ్ సిడిబండికి.
నెక్స్ట్ డే కూడా అమ్మవారు ఊరు మొత్తం తిరిగి తన పూరింటికి వెళ్ళిపోతారు. మళ్ళీ సేమ్ ప్రాసెస్, బిందులు ప్లేట్లో రెడీ చేసుకుని చీర సార అమ్మవారికి